ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి కొడుకు అరెస్ట్, తీవ్ర ఆందోళన నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి. అప్డేట్ చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకు వివరాలకు వచ్చినట్లయితే, కర్ణాటక మాజీ మంత్రి రేవన్న పెద్ద కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ సూరజ్ రేవన్నపై అసహజ లైంగిక చర్యలు ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నెల 16న అస్సాం జిల్లాలోని ఫామ్ హౌస్ లో సూరజ్ రేవన్న తనపై లైంగిక దాడి చేసినట్లు 27 ఏళ్ల జేడీఎస్ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఇక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హోలేనా నర్సీపూర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 377, 342, 506 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై స్పందించిన సూరజ్ రేవన్న తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. 5 కోట్లు ఇవ్వనందుకు తనపై ఆ యువకుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని